తెలంగాణ బడ్జెట్ సమావేశాలు గవర్నర్ ప్రసంగం తోటి షాలైనే కదా. ఇవాళ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే ముచ్చట మీద అన్ని పార్టీల ఎమ్మెల్యేలు మాట్లాడినరు. మరి వాళ్ళు ఏం మాట్లాడినరు, ఇవాళ అసెంబ్లీ ఎట్లా నడిచింది, ఏం కథ పురాగార్చుకుందాం పాండ్రి. రాష్ట్రంలో ప్రజారంజక పాలన కొనసాగుతున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పాలన తీరును అద్దం పట్టేలా గవర్నర్ గారి ప్రసంగం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తమ ద్వారా యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలను తెలియజేసుకుంటున్నారు. అధ్యక్ష, కాంగ్రెస్ పార్టీ సర్కారు తెలంగాణలో బ్రహ్మాండంగా పనిచేస్తున్నది అనుకుంటా ఎమ్మెల్యే బాలునాయక్ సారు సర్కారు పనితనం గురించి ఇట్లా మాట్లాడకత్తే. అధ్యక్ష, ఇవాళ ప్రభుత్వానికి ఎవరు ధన్యవాదాలు చెప్పాలి? యూరియా బస్తాల కోసం లాఠీ దెబ్బలు తింటున్న 72 లక్షల మంది రైతులు ధన్యవాదాలు చెప్పాలా? లేదా నెలకు 2,500 ఇస్తామని చెప్పి 1,68,00,000 మంది ఆడబిడ్డలకు మీరు ఏదైతే వాగ్దానం ఇచ్చారో మరి వారు ధన్యవాదాలు చెప్పారా? ఎవరు చెప్పాలి అధ్యక్ష? 4,000 నిరుద్యోగ భృతి అన్నారు, 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలో ఇస్తామన్నారు. మరి ఆ నిరుద్యోగ సోదరులు ధన్యవాదాలు చెప్పాలా? డిఏలు రాక, పిఆర్సీ లేక, బెనిఫిట్స్ అందక నరక యాతన పడుతున్న 10 లక్షల మంది ఉద్యోగులు, పెన్షన్దారులు, అవుట్ సోర్సింగ్ వర్కర్లు వారు ధన్యవాదాలు చెప్పాలా? విషాహారంతో చస్తూ పురుగుల అన్నం తింటున్న లక్షలాది మంది విద్యార్థులు అని కేటీఆర్ సారు ప్రభుత్వాన్ని ప్రశ్నించిండు. ఇక అట్లనే గ్యారంటీ కార్డులను భద్రపరచుకోవాలని చెప్పి మోసం చేసిరని గరమైండు. ఇక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక చేసిన తొలి సంతకం ఫైలు ఏమైంది? ఆ ఫైలు ఏకాకెత్తుకపోయింది. ఆ ఫైల్ కోసానికి సిట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసిండు. ప్రజల ఆస్తుల విలువ జీరో వాల్యూ కాదు, సీఎం తొలి సంతకం చేసిన ఫైలుకు జీరో వాల్యూ ఉన్నది, కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు జీరో వాల్యూ ఉన్నదని ఎడ్డిచ్చిండు. ఇలా హైదరాబాద్ లో ఇద్దరు మంచిగా సుఖంగా సంతోషంగా ఉన్నారు అధ్యక్ష. ఫ్రీడమ్, ప్రజాపాలన ఎంజాయ్ చేస్తుంది ఇద్దరు అధ్యక్ష. ఒకటి దొంగలు, 2 దోమలు అధ్యక్ష. దొంగతనాలు పెరిగినాయి హైదరాబాద్ లో, క్రైమ్ రేట్ పెరిగింది. నా లెక్కలు కాదు, గవర్నమెంట్ లెక్కలు. అట్లాగే దోమలు అధ్యక్ష ఇదివరకు హైదరాబాద్ లో ఒక ప్లేస్ ఉంటుండే, దాని పేరు దోమలగూడ అధ్యక్ష. ఈ మధ్యన మా శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో కొన్ని మంచి స్ట్రీట్స్ కి పేర్లు పెట్టినారు అధ్యక్ష. ఒకటి మన్మోహన్ సింగ్ గారు పేరు పెట్టారు, ఒకటి డొనాల్డ్ ట్రంప్ గారు పేరు పెట్టారు. ఆహా అధ్యక్ష, మీరు పెట్టాల్సింది ట్రంప్ గారి పేరు, మన్మోహన్ సింగ్ గారి పేరు కాదు శ్రీధర్ అన్న. మీరు పెట్టాల్సిన పేర్లు ఏంటంటే దోమలగూడ, దోమల హిల్సు, దోమలాబాదు, దోమల పూలు, దోమల గుట్ట. ఈ పేర్లు పెడితే కరెక్ట్గా సెట్ అవుతుంది మీకు. ఎందుకంటే మొత్తం నగరంలో దోమలు, విష జ్వరాలు, ఫాగింగ్ చేసే దిక్కు లేదు, గుర్రపు డెక్క తీసేవాడు లేడు. మున్సిపల్ మంత్రి, ముఖ్యమంత్రి గారు మరి వారేం చేస్తున్నారు, మీరేం చూస్తున్నారు, మీ ఇన్ఛార్జ్ మంత్రి గారు, నాకు తెలియదు. మొత్తానికైతే నవ్వుకుంటానే సర్కారుకు సురుకులు గట్టిగానే పెట్టిండు. అవు మరి కేటీఆర్ అన్న చెప్పినట్టు నిజంగానే పట్నంలో దోమలతోని పెద్ద పరిశానే ఉన్నది. ఏడ చూసినా దోమలు వీర విహారం చేస్తున్నాయి. మరి ఆ దోమలే కాదు, జనాలకు సమస్యలు బగ్గనే ఉన్నాయి. కాబట్టి అసెంబ్లీ సమావేశాలలో అన్ని తక్లీఫ్ల గురించి మాట్లాడి జనాల తిప్పలు తీర్చే ఉపాయాలు చెయ్యాలి. అంతేగాని అధికార పక్షం మీద ప్రతిపక్షం, ప్రతిపక్షం మీద అధికార పక్షం మాటల దాడి చేసుకుంటా విమర్శలు చేసుకుంటే వచ్చేదే ఉండదు. ఏమంటారు పబ్లిక్? జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ సారు కారు పార్టీ నుంచి గెలిచి చేతిపాటి తీర్థం తీసుకున్నప్పటి సంధి మాజీ మంత్రి జీవన్ రెడ్డి సార్కు అసలుకే వాడతలేదు. ఉప్పు నిప్పు అన్నట్టు 2 వర్గాల నడుమ ఎప్పుడు చూసినా 3 లొల్లులు 6 పంచాదులు అన్నట్టే నడుస్తున్నది జగిత్యాల. కాంగ్రెస్ పార్టీలో ఇవన్నీ కామనే అని చాలా మంది లైట్ తీసుకున్నట్టే ఉన్నారు ఇన్ని రోజులు. కానీ ఆఖరుకు జీవన్ రెడ్డి సారు చేతిపాటికి శనార్థి చెప్పి వేరే పార్టీకి ఓతడన్న ముచ్చట రంగల్నే ఇప్పుడు అందరూ హడావిడి చేస్తున్నారు. అందుకే జీవన్ రెడ్డి మీటింగ్ పెట్టి ఇట్లా మాట్లాడుకొచ్చిండు. మరి నీ పార్టీ అనుకుంటున్నా, నాది తెలియదు. నేనైతే ఇంతవరకు అయితే కాంగ్రెస్లో ఉన్నానే, ఇంతవరకు అయితే కాంగ్రెస్లో ఉండాలని కూడా కోరుకుంటున్నా. మరి బంధం దేవుడు ఎవరేం చేయాలి? ఎవడో వచ్చి ఇంట్లో చిచ్చు పెడితే ఏం చేయాలి? కానీ మా దగ్గర ఒకటి ఉన్నది శాస్త్రం, ఇంట్లో ఉడుగుని చూస్తే ఏం చేస్తారే, ఇంట్లో ఉడుగుని చూస్తే ఏం చేస్తారు అంటున్నాను. ఇప్పుడు ఉడుగులే ఖచ్చితంగా వచ్చే ఆయన ఉడుగుతో సంసారం చేయాలని కోరుకుంటుండా, ఉడుగుతో కలిసి ప్రయాణం చేయాలని కోరుకుంటున్నా. ఆయన పార్టీ వీడేటువంటి ఆలోచనలకు ఏర్పడటానికి కారణం ఈ పెద్ద మనిషి అని చెప్పిందా లేదా? జీవన్ రెడ్డి సారు మాటలు వింటుంటే బరాబర్ చేతిపాటికి రాజీనామా చేస్తాడనే చెప్పకనే చెప్పిండని అనిపిస్తలేదా? అనుల్లా ఇంట్లో కుడుం చూస్తే ఇల్లు పెడతారనే సామెతను యాదికి తెచ్చిండంటేనే కాంగ్రెస్ పార్టీలకెంచి బయటికి రావాలని ఫిక్స్ అయ్యే ఆ మాట అన్నాడని ఆయన అభిమానులు కూడా మాట్లాడుతున్నారు. క్యాడర్ ఆలోచన సూచనలు పరిగణలో తీసుకుంటున్నా, ఆ గౌరవం అనేది ప్రధానం కదా ఇవాళ ప్రజాసేవలో. ఆ గౌరవం పొందలేనప్పుడు ఏదైతుందో వీళ్ళ అభిమానాన్ని చంపుకొని కొనసాగడం సాధ్యమేనా? జీవనన్న మాటలు వింటుంటే చేతిపాటికి రామ్ చెప్పుడు మాత్రం ఖాయం అన్నట్టే అనిపిస్తున్నది. వాళ్ళు నిజంగానే పార్టీ వీడేట పరిస్థితి ఏర్పడటం
నాకెంత బాధాకరం అని చెప్పారంటే 4 దశాబ్దాల అనుబంధాన్ని తెంచుకోవటం మామూలు విషయం కాదు కదనే. ఎంత సఫకేషన్ ఉంటే, ఎంత హ్యూమిలియేషన్ ఉంటే మరి అటువంటి నిర్ణయం తీసుకునేటువంటి ఒక ఆలోచన వస్తుంది. చేసేదంతా చేసుకుంటా మళ్ళీ ఏదో శ్రీరంగ నీతులు చెప్పినట్టు మాట్లాడితే ఆశ్చర్యం కలుగుతుందని చెప్పంటారు. 40 ఏండ్ల సంధి మోస్తున్న కాంగ్రెస్ పార్టీ కండువాను పక్కకు వారేయాలంటే మనసు ఒప్పుతలేనట్టున్నది. చాలా బాధపడుతున్నాడు. కాకుంటే ఇప్పుడున్న పరిస్థితిలో పార్టీలో ఉండేటట్టు లేదు కాబట్టి ఇంతటి కఠిన నిర్ణయం తీసుకుంటున్నట్టున్నాడు. ఇదిట్లుంటే మంత్రి శ్రీధర్ బాబు సార్ మాత్రం జీవన్ రెడ్డి కష్టకాలంలో కూడా పార్టీతోనే ఉన్న మా సీనియర్ నాయకుడు, పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆయనతోని మాట్లాడాలి. నేను కూడా జీవన్ రెడ్డితో మాట్లాడతా. ఆయన పార్టీ మారడు. ఎవలో కార్యకర్తలు ఆయన ఇంటికాడున్న జెండాలు తీసేసి ఉంటారు. ప్రభుత్వం పదవి కావాలని జీవన్ రెడ్డి కోరుకోలేదు. కాకుంటే ఆయనకు లోకల్లోనే సమస్యలున్నాయని చెప్పుకొచ్చిండు. ఇక ఇదిట్లుంటే లీడర్ అంటే జగ్గారెడ్డి. ఆయన మాస్ లీడర్ కాబట్టి జగ్గారెడ్డి పిసిసి అధ్యక్షుడైతే 100 సీట్లు గెలుస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చిట్చాట్ల చెప్పుకొచ్చిండు. జగ్గారెడ్డి సారేమో రాజ్యసభ సీటు హనుమంతరావు కన్నా జెట్టి సుకుమార్ కన్నా ఇయ్యాలని మొన్నట్ల హైకమాండ్ పెద్దలను కలిసి ఫైరోక్ చేసిండు. ఇక ఇప్పుడు మంత్రి కోమటిరెడ్డి సారేమో జగ్గారెడ్డికి పిసిసి పెబ్బ బాధ్యతలు ఇయ్యాలని అంటున్నాడు. ఇక ఈ ముచ్చట్లను చూసినోళ్ళు మాత్రం కాంగ్రెస్ పార్టీ లీడర్ల కథంతా అలాగుంటదని కామెంట్లు చేస్తున్నారు. ఎవరన్నా రోడ్డుకి ధర్నాకు కూర్చున్నారంటే గరం గరం ఉంటదాడా. పోలీసోళ్ళొచ్చి ఎల్లగొట్టుడు, ట్రాఫిక్ కి తిప్పలవుడు, జనం గోసవడుడు. ధర్నాకు కూర్చున్న స్లోగన్లతోటి చౌరస్తాలు దద్దరిల్లుతాయి. కానీ గీడ మాత్రం వేరే ఉన్నదోలా. వారివ్వా, ఆశక్కలు అసలుకే తగ్గుతలేరు కదా. తీన్మార్ పాటలకు ఆశక్కలు జోర్దార్ స్టెప్పులు ఎత్తున్నారు. డాన్స్ పోటీలకు కదా డాన్సర్లు ప్రాక్టీస్ చేసి స్టెప్పులు వేసినట్టే పొల్లు పోకుండా స్టెప్పులు తప్పకుండా డాన్స్ ఇరగదీస్తున్నారు. మరి నిరసనలన్నారు, ధర్నాలన్నారు, ఈ అక్కలేమో డీజే పాటలు పెట్టుకుని బతుకమ్మ స్టెప్పులు ఎత్తున్నారని గరానికి రాకుండ్రుల్లో. ఆశక్కల డిమాండ్లు తీర్చాలని 48 గంటలు కలెక్టరేట్ల ముంగట నిరసన కూసున్నారు. ఇక అందరేమో గాని నాగర్ కర్నూలు కాడ కలెక్టరేట్ ముంగట పగలంతా నినాదాలతోని ఆఫీసర్లకు రాత్రి నిద్ర పట్టకుండా చేసిండ్రు. ఇక మాపటి జామున డీజే పాటలకు డాన్స్ స్టెప్పులేసి పాటలు వాడి జంగు చేసిండ్రు. ఇక ఆన్నే వంట వార్పు పెట్టి బంతి భోజనం చేసిండ్రు. ఆడ దోమల నడుమనే నిద్ర కూడా తీసిండ్రు. 18,000 రూపాయల ఫిక్స్డ్ జీతం, 50 లక్షల ఇన్సూరెన్సు, పెండింగ్లున్న బిల్లులు, జీతాలు ఎంబడే ఇచ్చి రికాం లేకుండా పబ్లిక్ కు సేవ చేస్తున్న ఆశక్కలకు ఆసర కావాలని డిమాండ్లు చేసిండ్రు. 2 ఏండ్లకెంచి ఎదురు చూస్తున్న ఆశా కార్యకర్తలకు నిరాశ ఎదురైతున్నదని గరమైతున్నారు. కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన మాట ప్రకారం జీతాలిచ్చి మాట నిలబెట్టుకుంటదో లేదో చూడాలి మరి. పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత వార్త తీసుకొచ్చేయాలి కదా. మరి పెద్ద మనిషి ఏ మిగ్రం ముంగటేసుకున్నాడో మార్చుకుందాం పాండ్రి. ఓ తాత, ఏందయ్యాది సంగతి? అప్పులొల్లకు నేను అప్పెట్లా గడుదు రాజన్న, చిట్టీలొల్లకు నేను చిట్టెట్లా గడుదు రాజన్న, మందులు అడగబోతే ఇయ్యనంటాడు రాజన్న, ముందు చూస్తే నువ్వు వెనక మొగ్గొయ్యి రాజన్న, గడియ గడియకు బతుకు గండమయ్యిందే, అప్పులొల్లకు నేను అప్పెట్లా గడుదు రాజన్న. అగో ఇయాలేందయ్యో దీర్ఘాలు తీసుకుంటా కొండరాగాలు ఎత్తుతున్నావు ఎందుకో? ఓ తాత, ఏమైందా నీకు? ఏమని చెప్పను నేస్తమాన గుండెల్లో బాధలు, ఎలాని చెప్పను నేస్తమాన గుండెల్లో బాధలు, ఎంత చెప్పిన తీరని అప్పులు, ఎంత చెప్పిన తీర్చని అప్పులు, ఏమని చెప్పను నేస్తమాన గుండెల్లో బాధలు, ఎలాని చెప్పను నేస్తమాన గుండెల్లో బాధలు. ఎట్లేమున్నది, నువ్వు నోరుతోటి వర్ణించితే నేను చెవులతోటి ఇంటా. ఈ నస బంద్ పెట్టి అసలు ముచ్చటేందో చెప్పు. ఇంకా నాకు చాలా వార్తలు ఉన్నాయి చెప్పుకునేటందుకు. చెప్పేస్తే చెప్పదాకా నీకే నా కష్టాలు చెప్తా అంటే ఈయన అంత ఓపిక లేదు. అసొంటిది మా రైతుల కష్టాల గురించి చెప్తా అంటే ఈయన అంత ఓపిక ఉన్నదే మన ముఖ్యమంత్రి రేవంత్ సార్కు. అగో సర్కార్కు చెప్పేంత కష్టాలు నీకేమున్నాయి? రేవంత్ సారు తీర్చేంత తిప్పాలు మీ రైతులకు ఏమున్నాయి అది చెప్పు ముందుగాల. ఏమని చెప్పుదు నేస్తమాన మదిలో బాధలు. దేహే ఆ పాటలు అవి ముచ్చటేందో సగా చెప్పు ముసలోడా. ఊకే వాయిదాల మీద వాయిదాలు బాయ్, పండుగల మీద పండుగలు బాయ్, దగ్గర 2.5 సంవత్సరాలు కూడా అయిపోయాయి. ఇక మా రైతు భరోసాకు సరి అయిన దారి ఎక్కడ దొరుకుతాందే అగో గదాని కోసమేనా తండ్లాట. అగో ఈ నెల 22వ తారీఖు నాడు రైతు భరోసా ఎత్తామని ప్రకటించింది కాదే సర్కారు. మళ్ళీ ఈ తండ్లాట దేనికి? చెయ్యిపాటి సర్కార్ ఇయ్యబోతున్న రైతు భరోసా, మన ముఖ్యమంత్రి రేవంత్ సార్ ఇప్పుడు ఇయ్యబోతున్న రైతు భరోసా ఎంత ఎత్తా అన్నాడు, ఎంత ఎత్తున్నాడు, ఇప్పుడు ఎప్పుడు ఎత్తా అన్నాడు, అసలు ఎప్పుడు ఎత్తున్నాడు, ఇప్పుడున్న రైతులల్లా ఏ రైతులకు ఎత్తా అంటున్నాడు, కడమ రైతులకు ఎప్పుడు ఎత్తా అంటున్నాడు అది చెప్పు.
ఎలక్షన్లకు ముంగట ఎకరానికి 15,000 రూపాయల రైతు భరోసా ఎత్తామని అన్నారు. 12,000 ఎత్తున్నారు. అదైనా ఎన్నికలలో గెలిచిన తెల్లారే ఎత్తన్నారు గాని ఈ 2.5 ఏళ్లలో ఒక్కసారి రైతు భరోసా వేసిండ్లు. ఇప్పుడు 3 విడతలల్లా ముందుగాల ఎకరం లోపున రైతులకు ఈ నెల 22వ తారీఖు నాడు ఎత్తామంటున్నారు. ఇక 20 రోజుల తర్వాత 2 విడతల్లో 2 ఎకరాల లోపున రైతులకట. ఇంకా ఏప్రిల్ నెలాఖరు లోపల 3వ విడత 3 ఎకరాల లోపున రైతులకు వేస్తారటనే. ఇగ్గచ్చ అగ్గచ్చ వచ్చే 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 మహారాజా వచ్చే 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 అన్నట్టు ఈ ఏడాదికి ఎత్తాం, ఆ ఏడాదికి ఎత్తాం, ఆ పండుగకి ఎత్తాం, ఈ పండుగకి ఎత్తాం అని ఏడాది పొడుగుతున్న పండుగలన్నీ దాటేసిరి. ఇక ఇప్పుడేమో 22వ తారీఖు నాడు ఎకరం లోపున్న రైతుల కనబట్టివి. 20 రోజులు దాచినాక ఆ రైతులకి ఎత్తాం అనబట్టి ఇంకో నెల రోజుల వరకు కడమ రైతులకి ఎత్తాము అనబట్టివి. యాసంగి పంట ఎత్తా అన్నోళ్ళకే రైతు భరోసా ఇస్తా అని సర్కార్ అన్నందుకు ఈ రైతు భరోసాను నమ్ముకొని పర్వీర్ రెడ్డి సేటు దగ్గర 20,000 రూపాయలు అప్పు తీసుకొచ్చి యాసంగి పంట ఎత్తింది. ఇప్పుడు ఆ పంటకు చేసే పంట సాయం రైతు భరోసా చేసేందుకు అప్పుడు ఇప్పుడు అప్పుడు ఇప్పుడు వచ్చే 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 అని పంట వేసిన అవతల కానుంచి దాటేసుకుంటూ రాబైతే అప్పుడో ఇప్పుడో ఎప్పుడో రైతు భరోసా ఏతుంది కదనే సర్కారు. తీసుకొని సంతోషపడక ఈ ఏడుపులు ఎందుకు మళ్ళా? అప్పుడు గిట్లనే 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామంటే ఓ సంకలని గుద్దుకుంటూ పోయి చేయి గుర్తు మీద ఓటు గుద్ది తిని అయితే ఇంకా ఏమైంది, నా 2 లక్షల కంటే 1,000 రూపాయలు అప్పెక్కున్నదని నా 2 లక్షల రూపాయల రుణం మాఫీ చేయకపోయిరి. ఏం చేయాలి చెప్పు? అవును నిజమేనే తాత. 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పిన సర్కారు 2 లక్షల కంటే ఎక్కువ రుణం ఉన్న రైతులకు రుణమాఫీ చేయలేదే. ఇప్పుడు గట్లనే ఎకరం మీద 1 గుంట నాకు భూమి ఎక్కువ ఉన్నందుకు మొదటి విడతల రైతు భరోసా రామ్ రామ్ అన్నట్టే. ఇక 2వ విడత 20 రోజులకు అని అంటే అప్పటి వరకు నాకు రైతు భరోసా పడుతుందో తెలియదో పడదో తెలియదో ఆ పరమాత్మునికే తెలియాలి. ఏం చెప్పుకోవాలి చెప్పు? ఈ నెల రోజులల్లా ఆ అసెంబ్లీ మీటింగ్లు అయిపోయినాయి అనుకో, ఇక మా రైతు భరోసాను అడిగేటోడు ఎవడు ఉంటాడు, అడగనోడు ఎవడు ఉంటాడు. అట్లొచ్చిన ఆయే నీ తిప్పలు. నువ్వన్నట్టు సర్కారు దాటేసుడు చూస్తుంటే 20 రోజుల వరకు 2వ విడత అంటున్నది గాని అప్పటి వరకు ఎన్ని కథలుంటాయో ఏం పాడో మరి. సర్కారు మాటలు చల్లటి గాలి మూటలు లెక్కనే కానత్తున్నాయో తల్లి. రైతు భరోసా అని అంటే అప్పట్లో కేసీఆర్ సార్ కదా వేసినట్టు టకీ 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 అని 2-3 రోజుల్లోనే రైతులందరికీ రైతు భరోసా పడుతుంది కావచ్చు అనుకొని మురిసినాం గాని గిట్లా 2-3 నెలల పాటు ఈ 3-4 విడతలు ఏందో మా రైతు భరోసా ఏందో నాకైతే అంతే సిక్కుతలేదు. అసలు మా రైతుల పేరు చెప్పి తీసుకొచ్చిన 9,000 కోట్ల రూపాయల అప్పు ఏడబోయిందో కదా, అది అంత చిక్కని మర్రం అయిపోయింది. అవును అది కూడా నిజమేనే తాత. ఆ 9,000 కోట్ల రూపాయలు ఏమైనా అనేది ఏ మంత్రి చెప్తలేడు, ఏ ఎమ్మెల్యే కూడా చెప్తలేడు. ఇప్పుడు వడ్లు కూడా కొనమని చెప్తాడట కదా వ్యవసాయ మంత్రి సారు. యాసంగి పంట ఎత్తనే రైతు భరోసా అని చెప్పింది వాళ్ళే, వేసిన పంట కొనము అని చెప్పేది కూడా వాళ్ళే. అసలు ఈ సర్కారు ఏం చేస్తుందో ఏం మాట్లాడుతుందో అసలు నాకు అర్థమే అయితలేదు. వరి పంట ఎత్తనట నీళ్ళ సమస్య వస్తున్నదట, అట్లనే ఒడ్లు కొనుగోలు చేయమని సెంటర్ సర్కారు చెప్తున్నదట. అదే ముచ్చట మనకు చెప్తున్నాడట మంత్రి వ్యవసాయం సారు. అందుకే ఇక మీ ఇష్టం, వరి పంట వండితే మాత్రం మేం గోనమని చెప్తున్నాడే తుమ్మల సారు. కేంద్రం చెప్పింది నేను వచ్చి మీకు చెప్తానా అంటే అసలు వీళ్ళని గెలిపించుకునేది కేంద్రం చెప్పిన ముచ్చట్లు తీసుకొచ్చి జనాలకు చెప్పేటందుకేనా? వీడి ముచ్చట్లు ఆడ ముచ్చట్లు ఈడ చెప్పేటందుకే తప్ప ఇక వీళ్ళు దేనికి పని చేయరన్నట్టేనా? ఇక వద్దు పిల్ల, నాకు ఈ ముచ్చట్లు తెలుస్తానైతే ఇంకా నాకేందో తిక్క మాట్లాడుతానే కానీ ఇక వద్దు. ఇక్కడ వార్తలు నువ్వు చదువుకొని పోతానా? అరే ఏం మాట్లాడుకుంటూ పోతున్నావేంది తాత? ఏం మాట్లాడాల పిల్ల? ఓట్లకు ముంగట వీళ్ళు ఇచ్చిన హామీలు నమ్మి ఓట్లేసి వీళ్ళని గెలిపించి గద్దె మీద కూర్చుండబెట్టినందుకు ఆ జనాలు పడుతున్న తిప్పలేదో వాళ్ళకి తెలుస్తలేదా? ఇంకా ఏం మాట్లాడాలి, ఏమని అడగాలి చెప్పు? ఆజిబూనే కాలం దగ్గర పడుతుంది. ఇప్పటికే ఆసింగ్ పంటకు ఇచ్చే పంట సాయానికి 1వ విడత 2వ విడత 3వ విడత అని నెలల కమానం ఇచ్చుకుంటూ పోతారా? ఇంకా నేను మాట్లాడాలా? వాళ్ళ గురించి మాట్లాడు అని అంటుంది. ఏం మాట్లాడతలే పోయిందని. అయ్యో ఏత్తారు, మెల్లగా ఎత్తారు. ఒక్క ఇల్లు గడిపిడే నీకు గంత తక్లీఫ్ అయితే రాష్ట్రంలో ఇంతమంది ప్రజల మంచి చెడ్డలు చూడాల్సిన ప్రభుత్వానికి ఇంకెంత తక్లీఫ్ ఉండాలి చెప్పు ముసలోడా? అయినా ఈ రండి మా ముస్లింకే కాదల్లా చాలా మందికి కూడా ఉన్నది, కాకుంటే ఏం చెయ్యలేని పరిస్థితి కాబట్టి సపోర్ట్ చేయకుండా ఉంటున్నారు. కానీ ప్రభుత్వమైనా అన్నదాతలను ఆదుకునేటందుకు ఏదో ఒకటి చేసి వాళ్ళకి చేస్తానన్న సాయాన్ని యాలకు చేస్తే ఫాయిదా ఉంటది. కానీ గిట్లా నెలల కమానం ఆశం చేస్తే ఎట్లుంటది చెప్పుండ్రి. మరి సర్కారు ఆ తీర్ల ఎన్నడ ఆలోచన చేస్తుందో ఏందో పోన్రి. చికెన్ అయినా మటన్ అయినా నాన్ వెజ్ ఏదన్నా కానీ రోల్లా పట్నంలో ముక్క కూర తినాలంటే పెద్ద పరేషాన్ ఉన్నట్టే ఉన్నది. కండ్ల ముంగట కొట్టించినా నమ్మకం లేకుండానే అవుతున్నది.
తినాలని ఉంటది, కానీ తింటే ఏమైతుందో అని భయం కూడా ఉంటది. అందుకే కొందరు సిటీలా మటన్ చికెన్ కూరలు అసలుకే తినరు, కొనరు కూడా. ఇంకొందరేమో అనుమానం పడుకుంటూనే తెచ్చుకుంటారు. తెచ్చుకొని తిన్న తర్వాత ఇది అదేనా ఇంకేదన్నా అని అనుమాన పడేటోళ్ళు కూడా ఉన్నారు. సరే, ఇప్పుడు ఈ ముచ్చటంటే ఎందుకంటే బార్లలో రెస్టారెంట్లలో కూర్చొని సిప్పుకో మాంసం ముక్క కొరుకుకుంటా పెగ్గుల మీద పెగ్గులేసే మందు బాబులు, ఈ వార్త మీకోసమేనల్లో. మీ స్టఫ్ తయారయ్యేది రోజుల కమానంగా నిల్వ చేసి ఉంచిన ఈసొంటి చికెన్ తోటే అయ్యుంటది, జాగ్రత్త మరి. సూతంటే స్పెషల్ గా మీ తాగుబోతుల కోసం పట్నమంతటా గిసొంటి చికెనే అమ్ముతున్నట్టున్నారు. బార్లు రెస్టారెంట్లలో కూడా ఇసొంటిదే కొని నూనెల గోలిచ్చి పెడుతున్నట్టున్నారు. అనుమానమే లేదు పోన్రి. తాగుట్ల పడితే మీకు సోయే ఉండదు. అందుకే సికింద్రాబాద్ పార్షిగుట్టలున్న A1 ఫ్రెష్ చికెన్ షాప్ ఫ్రిడ్జ్ లా బర్ఫ్ గడ్డల నడుమ నిల్వ చేసి మరీ అమ్ముతున్నారు ఇట్లా చికెన్ కూరను. ఎట్లా మట్ల బందిందో గాని సికింద్రాబాద్ టాస్క్ ఫోర్స్ ఆఫీసర్లు, GHMC అధికారులు మూకుమ్మిడిగా దాడి చేసి ఈ గలీజ్ అంతా గుట్టురట్టు చేసిండ్రు. అగ చూడుండ్రి, ప్లాస్టిక్ ప్లేట్లల్లా ఫ్రిడ్జ్ల కింద మీద ఏడ చూసిన చికెనే. ఏం తక్కువ 800 కిలోలు నిల్వ చేసిన మాంసం దొరికింది మొత్తం. కడమ ముచ్చట వెటర్నరీ ఆఫీసర్ చెప్తున్నాడు. ఈనుండ్రి, ఇన్నారు కదా, రోగం వచ్చి సచ్చిన కోళ్ళు తెల్వరి, బతికిన కోళ్ళు తెల్వరి. మాంసం గడ్డగట్టంగా ఫ్రిడ్జ్లో పెట్టి బార్లకు రెస్టారెంట్లకు అమ్మి పాడుపడుతున్నారట మందు బాబుల మంచం కోసమని. అంతేకాదల్లో, మొన్న పోయిన జనవరి నెలలోనే లైసెన్స్ కూడా అయిపోయిందట ఈ షాపుది. అంటే గడువు తీరిన చికన్ను, గడువు తీరిన షాపుల నిల్వ చేసి అమ్ముతున్నారు అన్నట్టు. కేసు రాసి షాపు యాజమాన్యతో పాటు ఇంకొంతమందిని అదుపులకు తీసుకున్నారట గాని గిదందా చూస్తుంటే పట్నం అంతటా గిదే కతున్నట్టున్నది కదా. మరిగా చూస్తాండ్రు కదా మందు బాబులు, మీకిక్కే ఇసొంటోళ్ళ పెట్టుబడి. కిక్కుల వాడి గిసొంటి గలీజ్ తిండి తిని ఆగం కాకుండ్రోల్లో. ఏమంటున్నాం, జర ఇప్పటికైనా తినేటప్పుడు జాగ్రత్త మరియా. నిన్న మొన్నటి దాకా బంగారం బగ్గ పిరమున్నదని తొవ్వల మీద మహిళక్కల మెడల మీద బంగారపు గొలుసులు కానొస్తే ఇడిచిపెట్టలేదు దొంగ బట్టే వసగాలు. గట్టిగా ఒడ్చి పట్టి దెబ్బకపోయిండ్రు. దుకాన్లలో వడి లూటీ చేసిండ్రు. మార్కెట్ల అగ్వకు అల్కగా దొరికే గ్యాస్ దొరకకుంటైందని ఓ దిక్కు దునియా దేశాలు కూడా గుబులతోటి రండి పడుతుంటే గీడ కొందరు అల్కటి ఉపాయాలు చేసి మందితోటి తిట్లు పడుతున్నారు. అగో చూసిండ్రా దొంగోడు దేనికి సూటు పెట్టిండో. యుద్ధం చేయంగా దునియా దేశాలకు దొరకకుంటైన గ్యాస్ బండలను ఒంటి చేత్తోని వశపరుచుకుంటున్నాడు కదా గీ కాక. గాడ్పొచ్చినప్పుడే తూర్పాల పట్టాలన్నట్టు మార్కెట్ల దొరికినప్పుడే దొంగతనం చేసి సాధించుకోవాలని గట్టిగా ఫిక్స్ అయినట్టున్నాడు. ఉత్త లేత దొంగున్నట్టున్నాడు. మూతికి మాస్కు లేకుండానే, ముఖం కవరింగ్ చేసుకోకుండానే ఫీల్డ్ మీదకొచ్చిండు. అన్నట్టు ఇది ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కృష్ణాపురం కాడ ఒక షాపుల భద్రంగా దాచిన సిలిండర్ కు సూటి పెట్టిండు ఈ మోతవారి. సూర్యాపేట జిల్లా కోదాడల సుతం గిట్లనే 4వ కంటికి తెలవకుండా గ్యాస్ బుడ్డిని ఎట్లా చదురుకపోయిండో చూడుండ్రి. వారెవ్వా, మామూలుగా లేదు కదా ఈయన తెలివి. గ్యాస్ బండను అమాంతం ఎత్తుకొని ఉరుకుతే కెమెరాలకు డౌట్ అనుమానాలు వస్తాయి అనుకున్నాడో ఎట్లనో. కెమెరా కంటికి డౌట్ కొట్టకుండా కొంచెం కొంచెం గదిలి బండి మీదికి జారగొట్టేండో. అటెంక ఏం తెలియనట్టే బండెక్కి వచ్చిన తొవ్వల పోయిండో. దొంగ కోళ్ళు పట్టిన ప్రాక్టీసు బగ్గనే ఉన్నట్టున్నది మోతవారికి. సూర్యాపేట జిల్లా కోదాడకాడ ఓ ట్రాక్టర్ షెడ్ల పెట్టిన గ్యాస్ సిలిండర్ ను కాతం పట్టించిండు గీ సిగ్గు తప్పినోడు. ఇంత కష్టకాలంలో యూత్ పోరలు గ్యాస్ తయారు చేసుకుందామని ఇగురం చేస్తే పోలీసోళ్ళు ఎట్లా అడ్డం పడ్డారో చూడుండ్రి. సంక్షోభాన్ని ఆవిష్కరణల అవకాశంగా మార్చుకుందామని చూస్తే ఆశల మీద నీళ్లు జల్లిండ్రు కదా పోలీసోళ్ళు. వారణాసి దిక్కు కొందరు యూత్ పోరలు గ్యాస్ బుడ్లను స్వయం కృషితోటి తయారు చేసుకుందామని కొత్త ఆలోచన చేసిండ్రు. డ్రైనేజీకెంచి మిథిన్ గ్యాస్ ను తీసి దాని గ్యాస్ బుడ్డిలో ఒడిచిపట్టి గరం గరం చాయ్ వేద్దామని పొయ్యి షాల్ చేసిండ్రు. చాయ్ పురాగా మరగక ముందే కొత్త గ్యాస్ ను ల్యాబ్ల టెస్టులు చేయాలనుకుంటా పట్టుకపోయిండ్రు పోలీసోళ్ళు. యూత్ పోరల నోటికాడ బుక్కను తీసిండ్రు. స్టేషన్ కి పోయొచ్చి కట్టెలతోటి కుంపటి పెట్టినట్టున్నారు గాని గ్యాస్ బుడ్ల తక్లీఫ్ చేయంగా కలకత్తా దిక్కు బడి పిల్లగాండ్ల పరిస్థితి ఎట్లున్నదో చూడుండ్రోలా. মিড ডে মিলে ফুচকা খাওয়ানো হচ্ছে, গ্যাস শেষ হয়ে গেছে তার জন্য ফুচকা খাওয়ানো হচ্ছে। এই যে ఓసి వీళ్ళ ఆగం సల్లగుండా గ్యాస్ తక్లీఫ్ ఉందని పిల్లగాండ్ల కడుపు మారుస్తున్నారు కదా పాపం. బెంగళూరు రాష్ట్రంలో ఉన్న ఒక సర్కారు బల్లే గ్యాస్ బండ లేక వంట వండుడు అయితలేదని నీలపూరితోటి సరిపెట్టిండ్రు బాడోళ్ళు. పిల్లగాండ్లు కూడా చేసేదేం లేక ఉన్నంతలో సదురుకోబోయిండ్రు. పగటి బువ్వను పచ్చి పులుసు పూరీలు తిని నిమ్మలమైండ్రు. యుద్ధం చేయంగా బడి పిల్లగాండ్ల గోసలు చూడుండ్రని ఇంటర్నెట్లో ఏడుస్తే పానీపూరి వీడియోలు గిర్ర గిర్ర తిరుగుతున్నాయి. సార్ల సమయస్ఫూర్తికి హ్యాట్సప్ అనుకుంటా కొందరు సెటైర్లేస్తుంటే గ్యాస్ బండల షార్టేజీ ఎన్కటి రోజులను యాద్ చేస్తున్నదని అనుకోబట్టిండ్రు కొందరు పబ్లిక్. జనాలు చూస్తున్నారు కదా, గ్యాస్ బుడ్లు ఉన్నాయి కదా అని అడ్డగోలుగా వాడుకోకుండ్రి. పొదుపుగా వాడుకొని తిప్పలు లేకుండా చూసుకోండ్రి, సరేనా?